ఓకే, మరి షాహీ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షాహీ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, పెరుగు 1 కప్పు, పాలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కాశ్మీరీ కారం తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం పూజిత. కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఓకే, దీనిలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏమైనా ఫ్రై చేసుకోవాలా ఇందులో మనము? యాలకులు ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఏమైనా మనం పేస్ట్లు కానీ పౌడర్స్ అలా ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ఫస్ట్? ఆనియన్ పేస్ట్ ఇంకా గ్రీన్ చిల్లీ పౌడర్ పేస్ట్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మరి ఆ పేస్ట్ చేద్దామా ఫస్ట్? ఇది వేడవుతూ ఉంటుంది. ఓకే, ఆనియన్ తో పాటు కొన్ని బాదం. ఓకే, బాదం ఏం వేయించుకోవటం అలా పచ్చివే. గార్లిక్. ఓకే, జీడిపప్పు. సో ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం పప్పు, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి. ఓకే, సరిపోతుందా? మనకు చక్కగా పేస్ట్ వచ్చేసింది. ఓకే, సో ఫైన్ పేస్ట్ చేయాలా లేకపోతే కొంచెం అట్లా కచ్చపచ్చగా? ఫైన్ పేస్ట్. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. సో అది సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం అంతా చెక్క, ఓకే, యాలకులు, లవంగాలు, షాజీరా. ఓకే, మనం ముందుగా టమాటా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. టమాటో కూడా. ఇందులో ఈ ఆనియన్ పేస్ట్ యాడ్ చేయొచ్చా? కొంచెం వేగుతూ ఉంటుంది, ఈలోగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పేస్ట్ యాడ్ చేయండి, తర్వాత మిక్సీ. సో మనకి గ్రేవీ థిక్నెస్ అంతా ఈ పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఓకే, సో టొమాటో పేస్ట్ ఎలా ఫుల్గా ఫైన్ పేస్ట్ చేసేసేయండి, నేను చూస్తుంటాను. అందరూ ఉంచేసుకొని తర్వాత డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. దానిలో కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్. ఓకే, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓకే, సాల్ట్, కొద్దిగంత గరం మసాలా. ఓకే, కార్డమం పౌడర్. సో యాలకుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో పెరుగు ఎలా అంటే కొంచెం పుల్లటి పెరుగా లేకపోతే నార్మల్ స్వీట్? ఓకే, సో సరిపోయిందా కర్డ్? ఇంకొంచెం సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకో. ఓకే, సో మనకి అన్నీ రెడీగా ఉంటే ఇది కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కదా ప్రాసెస్. అవునండి. సో ఫ్రెష్ క్రీమ్. సో ఇది ఎలా అంటే కొంచెం స్పైసీగా అలా చేసుకోవచ్చా లేకపోతే మీడియం స్పైసీగా? మీడియం స్పైసీ. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? బిర్యానీ ఆకు. ఓకే, పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి.
సో మనకు మొత్తం ఈ పేస్ట్తోనే ప్రిపేర్ అవ్వాలా, కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవచ్చా మధ్యలో? మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చా? వాటర్కి బదులు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్. ఓ, టమాటో పేస్ట్, ఆనియన్తో పాటు టమాటో కూడా మిక్స్ చేసేసుకోవచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇలా సపరేట్గా యాడ్ చేస్తే మనకి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుందా? ఓకే, సో ఇది ఇంకొంచెం అవ్వాలా, నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? ఇంకో 2 minutes ఫ్రై అవ్వాలండి. అవునా? ఓకే, సో మీరు అది చూస్తుండండి, మేము చిట్కా చూస్తాం ఇలా. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలుసు. కానీ పిల్లలకు మాత్రం ఈ విషయం తెలియదు. బాయిల్డ్ ఎగ్ తినమంటే తినరు, ఆమ్లెట్ అంటే కాస్త ఇష్టంగా తింటారు. మరి ఆమ్లెట్ తినడం కూడా మంచిదే, కాకపోతే ఆమ్లెట్ ఇంకా టేస్టీగా రావాలి అంటే మాత్రం ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా టేస్టీగా వస్తుంది. చిట్కా చూసారు కదండి. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి పూజిత? కొద్దిగంత షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే మన ఇష్టం. సో షుగర్ మన ఆప్షన్. అంటే ఎలాగో ఇంత కొంచెం మైల్డ్ స్పైసీగా అంటే కొంచెం చాలా మంది అలా కమ్మగా ఇష్టపడే వాళ్ళకే నచ్చుతుంది కదా. ఒకవేళ మనం ఇందులోనే స్పైసీ కావాలంటే కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువ యాడ్ చేసుకొని. కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనిలో మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మిల్క్ యాడ్ చేస్తే ఇట్లా కడలు అయిపోయినట్టు అట్లా ఏం అవ్వదా? అవుతుంది, కలుపుతూ ఉండాలి. ఓ, కొద్దిగానే వాటర్, ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. వావ్, నైస్. కలర్ అంతా చాలా బాగా వచ్చింది కదా. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, సో షాహీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షాహీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు, గరం మసాలా, యాలకుల పొడి, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత బిర్యానీ ఆకు, పన్నీర్ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ పన్నీర్ కర్రీ రెడీ.